వరుస పెట్టి ఏదో ఒక కేసులో పెడతా ఉండాలి. ఎవరికి కోపం వస్తే వాళ్ళు కేసు పెట్టచ్చు, ఆ కేసు ఆధారంగా నడిచిపోతూ ఉంటుంది. కేసులు నిలుస్తాయా చస్తాయా కాదు, ఏళ్ల తరబడి. ఇప్పుడు ఎప్పుడో బాబ్లీ సందర్భంలో పెట్టిన కేసు మొన్న కొట్టేలా ఓ 20 ఏళ్ళు తిరిగినట్టున్నారు దానికి. ఏది నాగజనార్దన్ రెడ్డి వాళ్ళు ఇక్కడికి వచ్చి చేసినటువంటిది ఉంది చూసారా, అట్లాంటిది. ఏం నడుస్తుంది వీటిలో? కాకపోతే అదిగో అవినీతి జరిగిపోయింది. బేసిక్ సమస్యల్లో ఏంటంటే ప్రభుత్వమే మద్యం దుకాణం పెడితే ఎవడు తింటాడు, ఎలా తింటాడు? ప్రభుత్వం మద్య దుకాణంలో అమ్మిన డబ్బులు జేబులో వేసుకుని పోతానికి కుదురుద్దా? కనబడుతుంది కదా అక్కడ. ఇప్పుడు దీంట్లో 4-5 షాపుల వాళ్ళతో మేము ఇచ్చేవాళ్ళం అని మాకు తెలియదండి అని చెప్పిస్తారేమో. వాస్తవంగా ఏం జరిగేది, సరుకులు తెచ్చి ఆ కంపెనీల వాళ్ళు ఇక్కడ పెట్టేవాళ్ళు, వీళ్ళు అమ్మేవాళ్ళు. ఎంతకి కొన్నారో వీళ్ళకి తెలియదు, షాపులో పనిచేసేవాడికి. ఎంతకు అమ్మాలో వీళ్ళకి లిస్ట్ ఇచ్చారు. ఈ అమ్మిన డబ్బులు పోను, సరుకు ఎంతకు వస్తుందో వాళ్ళకి తెలుసు. ఆ డబ్బులు వాళ్ళకి ఇచ్చేయాలి, ఏ షాప్కి ఆ షాప్. ఫర్ ఎగ్జాంపుల్ బీరు 200 రూపాయలకి వీళ్ళు అమ్మారు, ఆ బీరు కంపెనీ వాళ్ళకి 80 రూపాయలు ఇచ్చేయాలి అన్నారు అనుకోండి, రాసి ఇచ్చారనుకోండి ఆర్డరు. వీళ్ళు వచ్చేసి ఏ రోజుకి ఆ రోజు తీసేసుకెళ్ళిపోతారు డబ్బులు. మిగతా డబ్బుల్ని వాళ్ళు తీసుకెళ్ళి బ్యాంకులో వేసేయాలి. ఇది సరిగ్గా చెప్పాలంటే మన రోడ్డు మీదన కూరగాయల షాపులు, టిఫిన్ బళ్ళు ఇట్లాంటి వాళ్ళకి వడ్డీలకు అప్పులు ఇస్తుంటారు చూడండి. పొద్దున పూట 90 రూపాయలు ఇచ్చి రాత్రిపూట 100 రూపాయలు తీసుకుపోతారే, అట్లాగే చేశారు ఈ బిజినెస్. దానివల్ల అసలు ఇంకెవరికి జవాబుదారీ లేదు. క్యాష్ అక్కడ ఫిక్స్డ్గా పడిపోతుంది ఏ రోజుకి ఆ రోజు, లంసమ్ అమౌంట్. ఎందుకు పెట్టారు అసలు ఆ సిస్టము అంటే మెయిన్ రీజను, ఈ ప్రభుత్వాల నిధులు, కేంద్ర నిధులు, రాష్ట్ర నిధులు వీటి అన్నీ సెట్ చేసుకుని చేసేటప్పటికి రోజుల తరబడి గ్యాప్ అయిపోతుంది. జీతాల దగ్గర నుంచి ప్రతిదానికి సమస్య, 100 రకాల లెక్కలు ఉంటాయి. ఇంకోటి అకౌంట్లో పడగానే కోర్టు ఆర్డర్ కింద కూడా డబ్బులు వెళ్ళిపోతుంటాయి కొన్ని. అలా కాకుండా ఒక స్ట్రీమ్ లైన్ చేయటం, ఇలా వచ్చిన డబ్బులు